మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా వెంకీ గారు, నమస్తే అన్న, ఏప్రిల్ రేట్లో వచ్చే అవకాశం ఉందా? తినబోతూ రుచులు ఎందుకన్నా ఇవాళ మార్చి 29, కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. ఇవాళైతే మదనపల్లి మార్కెట్లో ఉదయం ధరలు బాగా వెళ్ళాయి. టాప్ అండ్ టాప్ లెవెల్ రేట్లు 22 కేజీలు 250, 272 అని వెళ్ళడం జరిగింది. కానీ సాయంత్రం మార్కెట్లో ఈ వేగం ఊపు లేదు. మరి రేపు తెల్ల మదనపల్లి చూడాలి. ఏదేమైనా ధరలు పెరిగినా తగ్గినా దేనికైనా కూడా మనం ఒక వారం రోజుల పాటు సమయం తీసుకోవాల్సిందే. ఒక్కరోజు ఈ తగ్గుదల పెరుగుదల మనం అంచనా వేయలేము. ఇక సర్వీస్ నేచర్ గారు, నిన్న కూడా ఈయన ఇలాంటి కామెంట్ పెట్టడం, మళ్ళీ ఇలాంటి కామెంట్ పెట్టారు. సోదరాన్ని విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీకు ఏమైనా సమస్య ఉంటే రైతులు మీరు కొడగొట్టండి, కేసులు కట్టండి, తప్పు లేదు. నిన్న పెట్టారు, ఇవాళ కూడా పెట్టారు. అయితే మీరు యూట్యూబర్ల పేర్లు చెప్పలేదు, బట్ నేను చెబుతున్నానన్నా, నేను పెట్టారు, ఓకే, నేను చదివాను, మళ్ళీ వాళ్ళ రిపీట్ చేయమంటే ఐఎమ్ వెరీ సారీ. మీకు ఏమన్నా యూట్యూబ్ల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే యూ గో టు ప్రొసీజర్. చివరిలో మాత్రం ఆయన ఒకటి పెట్టారు, మెన్షన్ ఇన్ హెడ్లైన్స్, ఆహా ఓహో అలా ఇలా అని హెడ్లైన్లు పెట్టే వాళ్ళ గురించి కూడా ఏదో చేద్దామని చెప్పి ఐఎమ్ వెరీ సారీ. సర్వీస్ నేచర్ గారు నిన్న పెట్టారు, అంతటి మీరు మాట్లాడండి, కొడగట్టండి. ఇక మనం మరొక పరిశీలిస్తే, హ్యాపీ ఉగాది అండ్ రంజాన్ సయ్యద్ భయ్యా. థ్యాంక్ యూ బ్రో. వీక్షకులందరికీ ఉగాది మరియు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు. డ్యూ టు ఫెస్టివల్ జంపా శ్రీనివాస్ గారు, లేదన్నా మదనపల్లి అయితే వాళ్ళ ధరలు బాగా వెళ్ళడం జరిగింది. కానీ 250, 270, 280 సాయంత్రం మార్కెట్ అయితే మీరు కూడా విన్నారు. గురంకొండ ములుగుల ధరలు ఆ స్థాయిలో వెళ్ళలేదు. మరి రేపు చూడాలి మదనపల్లి ధరలు ఎలా ఉంటాయో. ఇవే ధరలు సాయంత్రం మార్కెట్ కంటిన్యూ ఉంటే ధర ఇలా కంటిన్యూ అయ్యేది. కాకపోతే ములుగుచూరు మార్కెట్లో క్వాలిటీ లేవంటున్నారు. గురంకొండ మార్కెట్ టాప్ అండ్ టాప్ ఫుల్ బర్త్ 240 అమ్మారు. బట్ చూడాలి రేపు. ఇవాళ మదనపల్లి అమ్మింది, రేపు అమ్ముతుందా లేదన్న చూడాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క పెరిగినాముగా తగ్గడి, ఒకరోజు ధర పెరిగితే కంటిన్యూ చెప్పలేము, ఒకరోజు తగ్గితే తగ్గుతుందని కూడా చెప్పలేము. దేనికైనా కూడా నా వరకు 7 రోజుల సమయం. ఆల్ ఫార్మర్స్ అండ్ సయ్యద్ భాయ్ ఉగాది శుభాకాంక్షలు. మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అన్న. అంజిబాబు అన్న, రేట్స్ ఎప్పుడు పెరుగుతాయన్నా చెప్పండి అన్న మనం వెయిట్ చేయాలి. నేను మొన్ననే ఒక వీడియో చేయడం జరిగింది. ఏప్రిల్ నెల వరకు ఇవాళ చూడండి మదనపల్లి ఉదయం ఒకసారి ధరలు పెరిగాయి, సాయంత్రం మార్కెట్లు. కాబట్టి వెయిట్ చేయండి. ఏప్రిల్ చివరి నెలాఖరులో, అదే ఏప్రిల్ తర్వాత కూడా కొంచెం ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. కానీ ఒక్కసారి అయితే భారీ ధరలు వెళ్ళే అవకాశం లేదు. వెయిట్ అండ్ సీ. ఇక బావమరిది రమేష్ గారు, తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో రైతులందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో గిట్టుబాటు ధర పలిగి సంతోషంగా ఉండాలని ఆ వెంకటేశ్వరుని, అల్లాని, యేసు ప్రభువుని వేడుకుంటున్నాను. మరియు ఉగాది శుభాకాంక్షలు. సూపర్ బావమరిది గారు. వెంకటేశ్వరుడు, అల్లా, యేసుప్రభువు ముగ్గురు దేవతలు. ఇది భిన్నత్వంలో ఏకత్వం. జోహార్ వైఎస్ఆర్. ఆ తర్వాత ఐఎమ్ సారీ. ఇక శివగారు, అన్న సయ్యదన్న నమస్తే. అన్నగారు నందమూరి తారకరామారావు పార్టీ జెండా ఆవిష్కరించే రోజు జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అక్కడి వరకు ఓకే. అన్నగారు పార్టీ పెట్టారు 1982 మార్చి 29 రోజు, 2029. 1995 ఆగస్టు 27వ తేదీ ఆయన తప్పించి పార్టీ కైవసం చేసుకున్నారు. ఇవన్నీ చరిత్ర. పార్టీ ఆయనదే, కానీ ఆయన తప్పించి ఈ పార్టీ ఇప్పుడు మనుగడలో ఉంది. ఏదేమైనా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అన్న ఎన్టీ రామారావు గారు చాటి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యొక్క తొట్టతొలి కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, కేంద్రంలో రెండవసారి కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ ఫ్రంట్ రావడానికి మూలకారకుడు, నేషనల్ ఫ్రంట్ చైర్మన్, కమ్యూనిస్టులను, భారతీయ జనతా పార్టీని, పరస్పర విరుద్ధ భావాల పార్టీలన్నీ కలిపి 1989లో పోటీ చేశాయి. అధికారులకు వచ్చే దురదృష్టం, మండల కమిషన్ అది ఇది అంతర్గత వైరుధ్యాలతో ఆనాడు పార్టీ పడిపోయింది. ఏదేమైనా నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ జై ఎన్టీఆర్. హాయ్ అన్న, బయట వాళ్ళు వచ్చారా లేదా ఫెస్టివల్కి, రేట్ ఇంక్రీజ్ అన్న వెంకీ గారు, లేదన్నా బయట వాళ్ళు ఇంకా రాలేదు, ఉగాది తర్వాత అన్నారు. ఏప్రిల్ తొలి వారంలో ఆంధ్ర వాళ్ళు రావచ్చు, చూద్దాం. బట్ మదనపల్లిలో మాత్రమే వాళ్ళ ధర బాగా వెళ్ళింది. సాయంత్రం అయితే నేను ఈ పుంగనూరు, పలనూరు, ఒడ్డేపల్లి కనుక్కోలేదు, కానీ మదనపల్లి అయితే ధర బాగా ఉంది. మల్లారెడ్డి గారు, అన్న నమస్తే. 2023, 2024లో కూడా భారీ ప్లాంటేషన్ అన్నారు. మరి రేట్లు ఎందుకు వెళ్ళాయి? రైతులను బాగా భయపెట్టిస్తున్నారు. ఇది సమ్మర్ సీజన్.
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ప్రొడక్షన్ కూడా 50% మాత్రమే ఉంటుంది. రైతులు అధైర్యపడకండి, భయపడకండి. ఖచ్చితంగా రేట్లు ఉంటాయి. జై జవాన్ జై కిసాన్. ఇదేదో వాస్తవమే, భారీ ప్లాంటేషనే. కాకపోతే 23, 24 మించిన ప్లాంటేషన్ జరిగింది. బట్ మీరు చెప్పింది వాస్తవం. సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. టమోటా పంట అదృష్టం తాట, ధర దైవాధీనం. టమోటా లాటరీ లాంటిది. ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరము చెప్పలేము. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మళ్ళీ చెబుతున్నానన్నా, మీ మనోభావాలు పంచుకోండి. మీకు ఎవరికైనా యూట్యూబర్ల వల్ల ఏదన్నా అన్యాయం కలిగి ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ తెలుసుకోండి అన్న. ఎందుకు నిన్న పెట్టారు కామెంటు, ఇవాళ మళ్ళీ అదే కామెంట్ రిపీట్ చేశారు. ఐఎమ్ వెరీ సారీ. ఏదేమన్నా మరొక మారు అన్నదాతలకు అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇవాళ మదనపల్లిలో కాస్త అలా కదలికి వచ్చింది, ఆశ వచ్చింది. కానీ సాయంత్రం మాటల ధరలు చూస్తే మళ్ళీ నిరాశ మిగిలింది. బట్ రేపు తెలుగు సంవత్సరాది, రానున్న రోజులంతా తెలుగు వాళ్ళందరికీ, తెలుగువారంటే ఇక్కడ మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు. తెలుగు మాట్లాడే ప్రాంతంలో ఉన్న వారందరూ తెలుగు వాళ్ళే. వాళ్ళది ఏ మతం కావచ్చు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్కు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైను కావచ్చు, ఎవరైనా కానీ అందరం తెలుగు వాళ్ళం. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. తెలుగు వారందరికీ ఈ నూతన తెలుగు సంవత్సరం ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారి అన్నదాతల కానివ్వండి, వ్యాపార వర్గాల కానివ్వండి, అందరికీ ఆదాయ వృద్ధి కలగాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.